ఏప్రిల్ 14, 2023 శాకుంతలం సినిమా రిలీజ్ అయింది. ఆ మూవీ ఎలాగా ఆడిందో మనందరికీ తెలిసిందే. సో, ఆ తర్వాత నేను ఇమ్మీడియేట్ 1 వీక్‌లో 2023 ఏప్రిల్ 23 అనుకుంటాను నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. ఆయన ఇంకా ఆయనది ఫ్యూచర్ ఆఫ్ మూవీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద. అండ్ ఐ వాస్ వెరీ క్లియర్ దట్ అసలు ఆయన మైథాలజీ టాపిక్స్ అన్నీ ఆపి హీ షుడ్ డూ సమ్ న్యూ జెన్ మూవీ అని ఆర్ కమర్షియల్ సినిమా చేయాలని బాగా చెప్పాను. ఎగ్జాక్ట్లీ అలాంటి ఒక మూవీనే యూఫోరియా. గుణశేఖర్ గారు హీ రియలీ వాంట్ టు సే సమ్ స్టోరీ లేకపోతే కృష్ణవంశీ గారు కానీ ఈవెన్ గుణశేఖర్ గారు కానీ దే డోంట్ వాంట్ టు మేక్ ఎనీ మూవీ. సో ఈ మూవీలో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. కిడ్స్ని మనకు బాగా డబ్బులు ఉండడం వల్ల మల్టిపుల్ రీజన్స్ వల్ల మనం ఒక నువ్వు పదా చెయ్యి అనే అలా పెంచుతున్నప్పుడు అలాంటి పిల్లలు ఎలా పెరుగుతున్నారు, అలాంటి పిల్లల తాలూకు స్కూల్ లెవెల్లోనే ఎలాంటివి అలవాటు అవుతున్నాయి, అలాంటి అలవాట్ల వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్లోకి వాళ్ళు లాక్ అయిపోతారు, అలాంటి కాన్సిక్వెన్సెస్లోకి లాక్ అయితే ఎలాంటి ఇష్యూస్లోకి ఎలాంటి కేసెస్లోకి వాళ్ళు వెళ్తారు అనే పాయింట్ మీద నేను ఎక్కువ డీటెయిల్లోకి వెళ్ళను. యూఫోరియా అనే మూవీ రాసుకున్నారు. నాకు సెకండ్ హాఫ్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది ఫ్రాంక్గా మాట్లాడుకోవాలనుకుంటే. ఫస్ట్ హాఫ్ ఒక ప్రాపర్ థ్రిల్లర్ లాగా, అంటే ఒక కేస్ సాల్వింగ్, ఆ కేస్ చుట్టూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయేటప్పటికి అది ఆల్మోస్ట్ స్టోరీ అదంటూ ఒక స్టోరీ లాగా నడుస్తుంది, అది అక్కడతో ఆపుతారు. సెకండ్ హాఫ్ ఒక డిఫరెంట్ స్టైల్లో వెళ్ళిపోతుంటుంది సినిమా అంతా. ఎందుకు ఇలా కమర్షియల్గా, ఎందుకు ఒక రెగ్యులర్ ఫార్మాట్లో లేకపోతే ఒక చిన్న సీరియల్ టైప్ లాగా నాకు లెందీ చేస్తున్నారు అనిపించింది. బట్ అదంతా కలిపి క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్ కోసం అని చేస్తారని నాకు అనిపించింది. బట్ ఎనీహౌ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆయన ఒక మంచి కంబ్యాక్ మూవీ ఇచ్చారు. మనం చాలామంది థియేటర్లో చూసి ఉండకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ సినిమాని కానీ చూడకపోయి ఉంటే ఈటీవీ విన్లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది యూఫోరియా. వెరీ గుడ్ మూవీ. బట్ ఇది ఒక అడల్ట్ మూవీ. మీ ఇంట్లో పిల్లలు ఆల్రెడీ సమ్యంగా మీ చేతులు అంటే మీ మాట వినట్లేదు అని అనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం ఇలాంటి సినిమా ఒకసారి చూడండి. పిల్లలు ఇప్పుడు ఎలాగా ఏమవుతున్నారు అనే దాని మీద చాలా ఉంది. సో మీకోసమే. అండ్ ఆల్ బాయ్స్, ఆల్ అడల్ట్స్ షుడ్ వాచ్ దిస్ మూవీ. బాగుందండి సినిమా, ఒకసారి ట్రై చేయండి. గుణశేఖర్ గారు నిజంగానే ఒక న్యూ ఏజ్ మూవీ విత్ కరెంట్ ఇష్యూతోనే సినిమా చేశారు. ట్రై చేయండి ఈ సినిమా.